నాకు బాధేస్తుంది ఎప్పుడు ఇంత నేను అగ్లీగా నా ముఖం నాకే కనపడుతుంది. పిల్లోడు క్వశ్చన్ చేస్తే 2 రోజుల నుంచి ఇదే క్రైయింగ్ లైక్ ఇది ఎన్నో చాలా చాలా కన్నీళ్ళు ఇప్పుడు పెట్టలేదు, కానీ నేను చనిపోయేంతగా ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయా. అందుకని ఇక్కడి నుంచి నా బిడ్డల కోసం, నా కుటుంబం కోసమే నా జీవితాన్ని అంకితం చేసుకుంటా. ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ గురించి ఇక నేను మాట్లాడను. నాట్ ఓన్లీ వైసీపీ, నాట్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు, నాట్ ఓన్లీ చంద్రబాబు గారు, ఎవ్వరి గురించి ఏ పార్టీ గురించి ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళను. మామూలుగా వెళ్ళేవాడిని కదనుకో, ఏం వచ్చినా సరే టీవీలో వచ్చినా ఇంకోటి వచ్చినా నా బ్రెయిన్లోంచి రాజకీయం అనే మాట తీసి పారేశా. రాజకీయాల్లో ఇంటర్ఫీర్ కాను, రాజకీయాల జోలికి వెళ్ళను, రాజకీయాల గురించి మాట్లాడను, రాజకీయాల దగ్గరికి వెళ్ళను, అందులో ఇంటర్ఫీర్ గాను. పోసాని కృష్ణమురళి అనే ఒక దౌర్భాగ్యం ఇష్టారాజ్యంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇష్టారాజ్యంగా మాట్లాడి ఇవాళ తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, నేను చాలా తప్పు చేశాను, నన్ను క్షమించండి అని చెప్పి కాళావేళ పడుతున్నాడు. సిగ్గుండాలరా నీకు పోసాని కృష్ణమురళి. ఆ రోజు ఏం మాట్లాడావు? పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారాజ్యంగా మాట్లాడి నీ మామూలుగా మాట్లాడాలా? అసలు మనిషి పొట్టు పుట్టినాడు ఎవడైనా అలా మాట్లాడతాడా? ఇవాళ నీ ముడ్డి కింద నీళ్లు వచ్చేసరికి ఇవాళ తప్పు అయిపోయింది, పవన్ కళ్యాణ్ గారు క్షమించండి, చంద్రబాబు నాయుడు గారు క్షమించండి, లోకేష్ గారు. అప్పుడు అనే ముందు నీకు బుద్ధి రాలేదా? అనే ముందు నీకు తెలివితేటలు లేవా? ఏదో నోరు ఉంది కదా ఇష్టారాజ్యంగా మాట్లాడితే చెల్లుబాటు అవుద్ది అనుకున్నారా? పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ గాడు, నువ్వు, శ్రీరెడ్డి, ఇంకా చాలా మంది. ఇదేమనంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాతో మాట్లాడిచ్చారన్నాడు. జగన్మోహన్ రెడ్డి పెంట తినమంటే తింటారా మీరు? ఖబర్దార్, పవన్ కళ్యాణ్ గారిని కాలి గోటికి కూడా పనికిరాని యదవులు మీరు. పవన్ కళ్యాణ్ గారి విమర్శించే స్థాయి మీది. నా కొడకల్లారా, ఎవరినైనా కానీ రాధారంగ మిత్రమన్న మేము పవన్ కళ్యాణ్ గారి మీద ఏగ వాళ్ళ ఆయన నంది అంటే నంది, పంది అంటే పంది. ఇవాళ తప్పు అయిపోయింది క్షమించండి అంటే అంత తేలిగ్గా చూస్తా ఎవరు ఊరుకోరు. చట్టం తన పని తను చేసుకుపోద్ది. మీకు దగ్గర పడ్డే రోజులు శ్రీకృష్ణ జన్మస్థానం తప్పదు మీ అందరికీ. అలాగే ఆల్రెడీ బోరుగడ్డ అనిల్ గారు ఉన్నాడు. ఆడి ఏం మాట్లాడాడు? చాలా నీచమైన దారుణంగా ఇంట్లో కుటుంబాన్ని కూడా మాట్లాడిన ఎదవాడు. అంతకన్నా సన్నాసి నువ్వు పోసాని కృష్ణమురళి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కానీ, కూటమి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కానీ అన్నావో రాధారంగ మిత్రమని చూస్తా ఊరుకోం. ఎక్కడున్నా నేను వెన్నంటే ఊరుకోండి. ఒకవేళ నీ అదృష్టం కొద్దీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని క్షమించినా మేము మాత్రం క్షమించాం. మీకు శిక్ష పడేందరూ రాధారంగ మిత్రమని అన్ని నియోజకవర్గాల్లో నీకు ఉరిశిక్ష అన్నా వేసేదాకా కానీ నిన్ను శ్రీకృష్ణ జన్మస్థానం పంపించేదాకా మేము అవసరమైతే ఆమన్నేర దీక్ష చేయడం కూడా సిద్ధమే. అందుకే పొరపాటున చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లాంటి యదవులను క్షమిస్తే భవిష్యత్తులో ఎవరికి కూడా చట్టం మీద నమ్మకం ఉండదు. ఎవరి ఇష్టారాజ్యంగా వాగుతారు. కాబట్టి వీళ్ళకి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇలాంటి యదవుల్ని ఇంకా ఏరాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మీద దృష్టి పెట్టండి, మీరు చేయండి. మీకు రాధారంగ మిత్రులు పూర్తిగా అండగా ఉంటాం. పోసాని కృష్ణమురళి, నువ్వు మాట్లాడిన మాటలకి నా కొడక నీకు ఇదే మేము రాధారంగ మిత్రములు హెచ్చరిస్తున్నాం. ఒక లఫంగి గాడు నువ్వేందిరా పవన్ కళ్యాణ్ గారు విమర్శించేది? రాధారంగ మిత్రం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నీకు శిక్ష పడాల్సిందే తప్పకుండా. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని కూటమి అభ్యర్థులను తిట్టారో వాళ్ళందరికీ కూడా కుల మత సంబంధం లేకుండా అందరిని కూడా తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళందరికీ తగిన మూల్యం చెల్లించుకునేలాగా శ్రీకృష్ణ జన్మస్థానం వెళ్ళాలని చెప్పి రాధారంగ మిత్రం తరఫున మేము సవినయంగా కోరుకుంటున్నాం. ఏదో పిడిగొచ్చి మీద పడినప్పుడు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కదా, అట్లాగా పోసాని మురళి అనే అతను అసలు పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్ కాకపోయినా ప్రజారాజ్యంలో మేము పిలిచి టిక్కెట్ ఇచ్చాము. మళ్ళీ బ్యాక్ జగన్ రెడ్డి రాగానే మళ్ళీ ఎంటర్ అయ్యారు. వారి నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడేమో నాకు పొలిటికల్కి సంబంధం లేదనంటే ఎట్లా కుదురుద్ది? ఒక తప్పు చేసావు, ఆ తప్పుకి శిక్ష అనుభవించాల్సిందే.
నువ్వు రాజకీయాల్లో ఉన్నా సినిమాల్లో ఉన్నా తప్పు చేసినప్పుడు తప్పే, దానికి శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఉన్న పలంగా అంటే మొన్నటి వరకు విచ్చలవిడిగా మీడియా ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ఇటీవల చూసుకుంటే బీఆర్ నాయుడిని సైతం అంటే టీటీడీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నాక ఆఖరికి ఆయన మీద కూడా భయంకరమైన విమర్శలు తీవ్ర స్థాయిలో అయితే చేశారు. ఉన్న పలంగా అనూహ్యమైన మార్పుని మనం ఎందుకు ఈ రకంగా బ్యాకప్ ఎందుకు తీసుకున్నారు, కారణాలు ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? ఇప్పుడు వాళ్ళ కుల పెద్దలకు వెళ్ళి అంటే కమ్మవారు ఎవరైతే ఈయన కామెంట్ చేశారో ఆ కులంలోనే పెద్ద వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కాళాయాళ్ళ పడి, అయ్యా నేను ఎప్పుడు ఇంకా ఎవరితో మాట్లాడను, రాజకీయాలతో సంబంధం లేదని ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో సోషల్ మీడియాలో ఏ ఆడబిడ్డకైనా ఏ అమ్మకైనా ఏ చెల్లికైనా అన్యాయం జరిగిందా, సోషల్ మీడియాలో ఏదైనా అన్నా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకి శిక్ష తప్పదు. పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి సినిమా రంగంలో ఒక గొప్ప రచయితగా అనేక మంచి చిత్రాలకి అతను మంచి కథలు ఇవ్వటం జరిగింది. సామాజిక స్పృహ ఉన్నటువంటి కథలు ఇచ్చి మరి అతను ఎంతో పాపులారిటీగా ఒక నటుడిగా కూడా మరి అతన్ని ప్రోత్సహించి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతనికి ఒక గొప్ప స్థాయిని ఇస్తే మరి అతను చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన మరి చిరంజీవి గారి కుటుంబంతో మరి అత్యంత దగ్గరగా ఉన్నా సరే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ స్థాపించిన రోజు నుంచి మరి అతనికి పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆశయాల్లో ఏమి నచ్చలేదో మాకైతే తెలియదు. కానీ మరి అతను వైసీపీ పార్టీ నాయకుడిగా పూర్తిగా మారిపోయి మరి పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలో ఉన్న వ్యక్తులు కానీ ముఖ్యంగా వారి తల్లి గారిని చాలా దుర్మార్గంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితిలో మేమందరం కూడా అతనికి కఠినమైనటువంటి శిక్ష పడాలి. ఇలాంటి దుర్మార్గుడికి ఈ దేశంలో ఉన్నటువంటి న్యాయస్థానాలు ఏవైతే ఉన్నాయో అవి కఠినమైన శిక్షలు వేయాలని చెప్పి జనసేన పార్టీగా జన సైనికులుగా మేమందరం చాలా కలత చెందాం. మరి ఈ రోజున నేను రాజకీయాలకి గుడ్ బై, నేను నా కుటుంబం కోసం బతుకుతున్నాను, మరి నా కుటుంబం నా పిల్లలే ముఖ్యం అని మాట్లాడుతున్నాడు. అంటే మీరు అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారం లేకపోతే ఇంకోలాగా. మరి మీ భావజాలం ఇదేనా అని మేము సూటిగా అడుగుతున్నాం. పోసాని కృష్ణమురళి దానికి సమాధానం చెప్పాలా? ఎందుకంటే మాట అనేసి ఈ రోజున రాజకీయాలకు దూరం, నన్ను క్షమించండి అనే పదాలు అయితే కరెక్ట్ కాదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే చెబుతుందో తప్పు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒకరోజు లేట్ అవ్వచ్చు, కానీ చట్టపరమైన శిక్షలు అయితే మట్టుకు కంపల్సరీ పడతాయి. ఇందులో వాళ్ళు వీళ్ళు అనేది ఏదీ లేదు. ముఖ్యంగా కూటమి నాయకులు దీన్ని చాలా బలంగా మేమందరం కూడా తీసుకెళ్తాం. పోసాని కృష్ణమురళికైనా, వర్రా రవీంద్రారెడ్డి అయినా, ఇంకొకరైనా ఎవరికైనా సరే ఒకటే పాలసీ. ఇందులో ఎటువంటి మార్పు లేదని మట్టు మేము గట్టిగా చెప్తాం.